ఏంటి నాన్న ఇది? నా కోసం మీరు చచ్చిపోవాలనుకోవడం ఏంటి నాన్న? అసలు అసలు ఇంతకన్నా పిచ్చి పని ఇంకొకటి ఉంటుందా? దాని బ్రతుకు బాగుండాలని నువ్వు చచ్చిపోతావా? లోకంలో ఎవరైనా ఇలా చేస్తారా నాన్న? పెద్ద తెలివైన వాడిలా ఇలాంటి దారి కనుక్కున్నావా? అసలు మా గురించి ఆలోచించవా నాన్న? దానికేం కాదు నాన్న. అది మనందరికీ మంచి చేసింది తప్ప ఎవ్వరికీ ఏ చెడు చేయలేదు. దాన్నెవ్వరూ ఇబ్బంది పెట్టలేరు. దేవుడున్నాడు నాన్న. ఎన్ని ప్రమాదాల నుంచో దాన్ని కాపాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు దానికొచ్చిన సమస్యని ఆ దేవుడే తీర్చేస్తాడు. అవును నాన్న, నాకేమీ కాదు. నువ్వు నా కోసం ఇంత పెద్ద త్యాగం చేయొద్దు. ఏ కష్టాన్నైనా తట్టుకునే శక్తిని, ఎదుర్కొనే శక్తిని నేను నీ పెంపకంలోనే నేర్చుకున్నాను. ఇంకెప్పుడు నువ్వు తొందరపడి ఇలాంటి అగత్యం చేయనని మాకు మాట ఇవ్వు. లేదమ్మా, ఆ క్షణంలో అది నాకు తప్పనిపించలేదు. మీరంతా ఇలా నా కోసం ఏడుస్తూ ఉంటే ఇప్పుడు కరెక్ట్ కాదనిపిస్తోంది. ఏ సమస్య అయినా బ్రతికి ధైర్యంగా నిలబడి సాధించుకోవాలి. సాధిస్తానని నీకు మాటిస్తున్నానమ్మీ, మాటిస్తున్నాను. నాన్న, పదండి, భోజనం చేద్దాం. పదండి, రండి రండి. నన్ను క్యాంపుకు పంపి ఇంట్లో చాలా వేషాలు వేసినట్టున్నారు. చెప్పు సిద్ధు, ఎలా ఉంది నీ కొత్త కాపురం? మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. ఏంటది? పార్థు చచ్చిపోయాడు. ఏంటి? అవును, వరుదిని మీద ఆశ చావక దెయ్యంలా మారాడు. ఏంటి నువ్వనేది? అని అందరూ కలిసి ఏడుకొండల్ని నమ్మించారు. అంటే పార్థు చచ్చిపోలేదు, దెయ్యంగా మారలేదు, కాని ఏడుకొండలు నమ్మాడు. అది అడ్డం పెట్టుకుని వరుదిని నా దగ్గరికి రానివ్వకుండా, ఏడుకొండల్ని నా ఇంట్లో ఉండనివ్వకుండా చెయ్యాలని అంతా కలిసి పార్థు దెయ్యమే తిరుగుతున్నట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పార్థు కూడా మీ ఇంట్లోనే ఉంటున్నాడనమాట? అవును, వాడి బాధ భరించలేక ఏడుకొండలు ఉరేసుకుని చావాలనుకున్నాడు. అయ్యో, అంతా కలిసి చావనివ్వలేదా? బ్రతికించడమే మంచిదైంది, లేదంటే ఏడుకొండలు అనే బ్రహ్మాస్త్రం మిస్ అయ్యేది. ఆయన అడ్డం పెట్టుకునే కదా వరుదిన్ని నా ఇంటికి రప్పించుకోగలిగాను. అవును, ఏడుకొండల్ని పార్థు దెయ్యమై బయటికి గెంటాలని చూస్తున్నాడు. పార్థుని బయటికి గెంటి ఏడుకొండల్ని నా దగ్గర పెట్టుకుని వరుదిని సొంతం చేసుకోవాలని నేను చూస్తున్నాను. ఇది జరగాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మామ్. నాకు అర్థం కావటం లేదు. మనిషి అయితే చెప్తే వింటాడు, బెదిరిస్తే భయపడతాడు. ఇప్పుడు పార్థు ఏడుకొండల దృష్టిలో దెయ్యం కాబట్టి వాడే బెదిరిస్తాడు, భయపెడతాడు. అంటే బ్రహ్మాస్త్రం ఇప్పుడు పార్థుగాడి చేతిలో ఉందన్నమాట. ఏం చేద్దాం మామ్? పార్థుని ఎలాగైనా నా ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. పార్థుని పంపించాలి అంటే వాడు బ్రతికున్నాడని ఏడుకొండల్ని నమ్మించాలి. అదెలా కుదురుతుంది? ఇప్పుడు వాళ్ళందరి దృష్టిలో నేను మారిపోయిన మనిషినయ్యాను.
వరుదిని మీద నాకు వేరే ఏ దృష్టి లేదనుకుంటున్నారు. నా అంతటా నేను ఏ స్టెప్ తీసుకున్నా దొరికిపోతాను మామ్. అవును, పార్థు బయటికెళ్లేదాకా నువ్వు వరూధిని దృష్టిలో మంచిగానే ఉండాలి. కాబట్టి నువ్వేమీ చేయకూడదు. పార్థుని పంపించటానికి ప్రయత్నం చేస్తున్నావని తెలిస్తే వరూధిని ఇక నీ ఇంట్లో ఉండదు. తండ్రి గురించి కూడా ఆలోచించకుండా తెగిస్తుంది. అప్పుడు నాకు చాలా కష్టం అవుతుంది. కాబట్టి పార్థుని బయటికి పంపించడానికి ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఇలా అంటే ఎలా? పార్థు పేరెంట్స్ని తీసుకొచ్చి వాడు బ్రతికే ఉన్నాడని ప్రూవ్ చేస్తే, వాళ్లతోనే నిజం చెప్పిస్తే, నేను చెప్పలేను, నమ్మించలేను. వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్తారు? ఎవరూ చెప్పరు. వేరే ఎవరితోనూ అవసరం లేదు. వరూధినియే చెప్తుంది. వరూదినా? అవును, దాని నోటితోనే అదే పార్థు చచ్చిపోలేదని, బ్రతికున్నాడని చెప్తుంది. వరూదిని ఎందుకు చెప్తుంది మామ్? భర్త బ్రతికుండగానే తన తండ్రి పిండం పెడుతుంటే ఏ ఆడది మాత్రం తట్టుకుంటుంది? అందులో వరూధిని లాంటి ఆడదైతే ప్రపంచాన్ని కూడా లెక్క చేయదు. నువ్వో నేనో ఏ సాక్ష్యమూ అవసరం లేదు. వరూధినియే నోరు విప్పుతుంది. పార్థు బ్రతికే ఉన్నాడని చెప్తుంది. ఎక్సలెంట్ మామ్, వండర్ఫుల్ ఐడియా. ఆలస్యమైతే దశదిన కర్మ దాటిపోతుంది. రేపే ముసలాడితో ముహూర్తం పెట్టించు. పార్థుగాడికి పిండాలు పెట్టించు. వాడు బ్రతికుండగా నన్ను ఎదిరించలేకపోయాడు. చచ్చాక పీడ పోయిందనుకున్నాను. కానీ నా కూతుర్ని సుఖంగా కాపురం చేసుకోకుండా చేస్తానంటున్నాడు. ఏం చేయాలి? మాంత్రికుణ్ణి తీసుకొచ్చినా తరిమి కొట్టాడు. ఏం చేస్తే వాడి పీడ విరగడవుతుంది? మావయ్య, బాబు, అది అర్థమైంది అంకుల్. మీరెందుకు బాధపడుతున్నారో? ఏ తండ్రైనా కూతుర్నిచ్చినప్పుడు బిడ్డతో పాటు చీరా సారే ఇచ్చి పంపిస్తాడు. కానీ నేను సమస్యనిచ్చి పంపించానని ఆలస్యంగా తెలుసుకున్నాను. వాడు మనిషి రూపంలో ఉంటే చంపేసి సంతోషంగా జైలుకెళ్లేవాణ్ణి బాబు. నాకు నా కూతురు సుఖం కన్నా ఏదీ ముఖ్యం కాదు బాబు. దానికోసం నేను ఏమైనా చేస్తాను. కానీ నాకిప్పుడు ఏ దారి కనిపించడం లేదు. అంకుల్, మీరింత బాధపడాల్సిన పని లేదు అంకుల్. వరుదినితో పాటు మీరొక సమస్య తీసుకొచ్చారని నేను అనుకోవడం లేదు. ఆ సమస్యను పరిష్కరించడానికి నా వంతుగా నేను ఏం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు బాబు, మీరింత బాగా మమ్మల్ని అర్థం చేసుకుంటారని నాకెప్పుడో నమ్మకం కలిగింది. కాబట్టి మీరు వరోధిని చేసుకుంటాను అంటే ఇంకో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను. నా బిడ్డని కాదు గాని అది నిజంగా దేవత బాబు. భూదేవికున్నంత ఓర్పు దానికుంది బాబు. అందుకే దాన్ని బిడ్డలా కాకుండా మా అమ్మలా చూసుకుంటాను. నాకు తెలుసు కదా అంకుల్. అలాంటి బిడ్డ సంతోషంగా భర్తతో కాపురం చేసుకోవాలని ఏ తండ్రైనా కోరుకుంటాడు. నేనైతే ఇంకొంచెం ఎక్కువే కోరుకుంటాను. అందుకే ఆ రాక్షసుడు ప్రేతమై మీ చుట్టూ తిరుగుతూ ఉంటే భరించలేకపోతున్నాను. ఏం చెయ్యాలో తెలియడం లేదు బాబు. మీ బాధను అర్థం చేసుకున్నాను అంకుల్. నాకు బాగా నమ్మకమైన ఒక సిద్ధాంతిని కలిసి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో కనుక్కునే వస్తున్నాను. అవునా? పూజలేమైనా చెయ్యాలా?
వ్రతాలు ఏమైనా చెయ్యాలా? ఏం చేయించమన్నా చేయిస్తాను బాబు. ఏం మొక్కులు తీర్చుకోమన్నా తీర్చుకుంటాను. ఏం చెప్పాడు బాబు? ఏ మనిషైనా జీవితంలో ఏదో ఒక అసంతృప్తిని మిగిల్చుకునే చనిపోతారు అంకల్. చాలా కోరికలు తీరకుండానే చాలా మంది చనిపోతూ ఉంటారు కదా. అవును బాబు. అలాంటి వాళ్లకు శాస్త్ర ప్రకారం శార్థకర్మలు జరిపిస్తే ఆ ఆత్మ సంతృప్తిగా పరలోకాలకు వెళ్ళిపోతుందని సిద్ధాంతి గారు చెప్పారు. అవునా? వాడి ఆత్మ అసంతృప్తితో అస్థిమితంగా మన చుట్టూ తిరుగుతుంది అంటే వాళ్ళు వాడికి ఇలాంటి కర్మలేవి చేసి ఉండరాట. కాబట్టి వాడికి పిండం పెడితే వాడి ఆత్మకు శాంతి, ఖచ్చితంగా మన మనసుకు శాంతి. ఏమంటారు? ఎప్పుడు చేయాలన్నారు బాబు? పదండమ్మి. ఏంటి ఇది? పదక్క, ఏంటో చూద్దాం. ఓం యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనిర్ధరః యత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇదేంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావు? చనిపోయిన మనిషి ఆత్మ అసంతృప్తితో తిరుగుతున్నప్పుడు శాస్త్ర ప్రకారం శ్రాద్ధకర్మలు జరిపించి పుణ్యలోకాలకు పంపించాలి కదమ్మీ. కామపాల కాంతి కాంతకృతాగమః అనిర్దేశ్యవ విష్ణుర్వీరో నందో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 ఇంత హఠాత్తుగా పిండ ప్రదానం ఎవరికి జరిపిస్తున్నట్టు? ఏంటిది? ఎవరికనేది చెప్పకుండానే వెళ్ళిపోతున్నారేంటి? మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. అది మీ అమ్మగారు చనిపోయి ఇప్పటికీ 3 నెలలు అయింది కదా. బహుశా ఆంటీకేమో. అంటే త్రైమాసికం లాంటిదన్నమాట. త్రైమాసిక పరీక్షలాగా ఈ త్రైమాసికం ఏంటి? కొంతమంది చనిపోయాక సంవత్సరం దాకా ప్రతి నెల చేస్తారు, కొంతమంది 3 నెలలకోసారి చేస్తారు. అందుకేనేమో నాన్నలా సడన్ గా నిర్ణయం తీసుకున్నారు. నిజమే. ఈ గందరగోళంలో పడి మన అమ్మని కూడా మర్చిపోయాం. పదండి, పంతులు గారికి సాయం చేద్దాం. విశ్వమూర్తిర్మహామూర్తిర్తీర్థమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతానన వెళ్ళండి వెళ్ళండి, బాగా సాయం చేయండి. వరు, బతికున్న నీ మొగుడికి పిండం పెట్టించే గొప్ప సీన్ ఇంకాసేపట్లో మొదలు కాబోతుంది. పిండ ప్రదానం చెయ్యనివ్వకపోతే పార్దు బతికున్నాడని చెప్పాలి. చేయనిస్తే శాశ్వతంగా నీ మొగుడు చచ్చిన వాడితో సమానం అవుతాడు. నువ్వు చాలా మంచిదానివే. పార్దు బతికున్నాడనే చెప్తావు. గ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావ. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద వివేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగుస్తు వర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః
शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्देन पुनीयात् हरिनन्दगदाशङ्खपाणिर्मुकुन्दः भूः पादौ यस्य नाभिर्वियदसुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासात् शिरोद्यौर्मुखमपि दाने यस्य भास्तेयमब्धिः పంతులు గారు ఆ. ఏమైనా సాయం చేయాలా? ఆ పసుపు కుంకుమ తీసి విస్తట్లో వేయండి అమ్మా. కాలనేమి నిహావీర శూర శౌరిర్జనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశ్య హరి బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోదక महाक्रतुर्महायज्वा महायज्ञो महाहरिः स्तव्यस्तवः प्रियस्तोत्रं श्रुतिस्तोत्रारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुदेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः దర్పదో దుర్ధో అయ్యా పిండ ప్రదానం ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు? మా నాన్నగారే. నేను కాదమ్మీ. మా అమ్మాయి వరోధిని చేతుల మీదుగా జరిపించండి. మా అమ్మాయి వరోధిని చేతుల మీదుగా జరిపించండి. నేనా? అయ్యా వారసుడు ఎవరు లేరా? ఈ కార్యం మా అమ్మాయే చెయ్యాలి. కానివ్వండి పంతులు గారు. అందరిలోకి నేనంటేనే అమ్మకు నాన్నకు ఇష్టం కాబట్టి నాన్న నన్ను చేయమంటున్నారేమో. పర్వాలేదు పంతులు గారు, నేనే కూర్చుంటాను. అలాగేనమ్మా. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరస్తైర్ముక్తపీయూషవర్షైः ఆనందేన పునీయాత్ అరినల్లగదాశంఖపాణిర్ముకుందः భూః పాదౌ యస్య నాభిర్వియదశ్రునిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాत् శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిः అంతస్తం యస్య విశ్వం సురనరఖగవో భోగిగంధర్వదైత్యైः చిత్రం రమ్యతే తం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి శాంతాకారం అమ్మా, నేను ఆయన కలిసుండాలని ఆఖరి నిమిషం దాకా నువ్వెంత కోరుకున్నావో నాకు తెలుసు. నువ్వు కోరుకున్నదే జరిగినా మా కాపురం సాఫీగా సాగటం లేదు. ఈ ఆటంకాలన్నీ తొలగిపోయి నాన్నకు ఆయన మీద కోపం తగ్గిపోయి మేమిద్దరం సంతోషంగా సంసార జీవితం గడపాలని ఆశీర్వదించు. ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవేర్ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమం వదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రానాం చతుర్బాహుం శ్రీవత్సాంకితవర్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం. గోవింద గోవింద గోవింద. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బలిగుణాత్మజ్యో ముక్షేయమామృతాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యురయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః. అయ్యా, ఎవరి పేరు మీద పిండ ప్రదానం చేయాలో వారి పేరు చెప్పండి. గోదావరి. గోదావరి నామధేయస్య. కాదు పంతులు గారు, ఆ?